ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సంపూర్ణ కార్తీక మహాపురాణము పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 7వ రోజు కాబట్టి 7వ రోజు అధ్యాయాలు ఇప్పుడు పారాయణం చేసుకుందాము. ముందుగా మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో కార్తీక మహాపురాణము మన ఛానల్ ద్వారా వినండి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము కన్యాదాన ఫలము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను విను. ఏకాగ్ర చిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదానము, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి అనగా ఉపనయనము చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచమహాపాతకాలు కూడా నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. మరొక విషయమును గుర్తుంచుకో. మాఘ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజిబంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనము చేయించాలి. అనగా కార్తీక మాసంలో ఒకానొక బ్రాహ్మణ బాలునికి నేను ఉపనయనము చేయిస్తాను అని సంకల్పము చేసుకుని వచ్చేటటువంటి మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసములో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. కాబట్టి ఓ జనక నరపాల, జనక మహారాజా, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్నటువంటి విషయము జగద్విదితమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానంతో కార్తిక్యాం యః కుర్యాత్ భక్తితో నఘ స్వయం పాపైర్వినిర్ముక్త పితॄణాం బ్రాహ్మణ పదం. అనగా దీని అర్థమేమంటే, కార్తీకంలో కన్యాదానమాచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాకుండా వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. అనగా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం అనగా కూతురు కానీ కూతురు వరుస ఉన్న వారికి కన్యాదానం చేయడం చాలా ఉత్తమగతులను కలిగిస్తుంది. దానికి ఉదాహరణగా సువీరోపాఖ్యానము అనే కథ చెప్పడం జరిగింది. సువీరోపాఖ్యానము. ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే మహారాజు ఉండేవాడు. లీడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకర్తే అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం వలన
తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చెల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అని అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని మునిపాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమే భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురుని ఆ యొక్క ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది. ఆ యొక్క కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య మళ్ళీ గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్లే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకనాడు ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి వారితో ఈ విధంగా అన్నాడు. ఓయి, నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగానూ ఉన్నటువంటి నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా ఈ రాజు ఈ విధంగా అన్నాడు. అయ్యా, నేను వంగదేశాధీశుడను, సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నా దారిద్ర్య సమం దుఃఖం న శోక పుత్రమారణాత్ నశవ్యధాను గమనేన వియోగ ప్రియాపహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవలసినది, భార్యా వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు కదా. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమితమైనటువంటి దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెను ఒక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చినటువంటి సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైనటువంటి పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేన యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యాద్రవ్యేన తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యపుత్రతాం. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకమునకు వెళ్ళుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసినటువంటి అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకంలో పడతారు. ఓ రాజా, సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి. కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఓ సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు
కన్యాదానపూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినటువంటి వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్య బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాసోవసు రత్నాధ్యంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే కానీ ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట సువీరుడు కాలధర్మం చెందాడు. అనగా సువీరుడు మరణించి నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే కన్యను విక్రయించి ఆ విక్రయ ధనముతో తను జీవిస్తూ ఉన్నాడు కాబట్టి తత్ఫలితముగా అతనికి పాపం సంక్రమించి సువీరుడు నరకానికి వెళ్ళి అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇక శృతకీర్తి ఉపాఖ్యానము. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజకుడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. అనగా ఈ శృతకీర్తి సువీరుని యొక్క పూర్వవంశంలోనివాడు. తను చేసినటువంటి దానాల వలన పుణ్యాల వలన స్వర్గంలో సుఖిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ శృతకీర్తికి ఈ యొక్క సువీరుని వలన ఒక సమస్య వచ్చి పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాము. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధును చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా యమధర్మరాజు. ఇలా చెప్పసాగాడు. ఓ శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడివే. కానీ నీ వంశీకుడైనటువంటి సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహాన్ని ధరించి, అనగా భూలోకవాసులు గుర్తించేటటువంటి శరీరాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైనటువంటి వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెళ్లిని జరిపించు. శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో సమానమైన వాడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతూ ఉన్న బ్రాహ్మణులకు కానీ ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతున్నాడు. అంతేకాదు, స్వలాభాపేక్షారహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకు ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన
సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై అనగా పాపాన్ని కోల్పోయిన వారై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వపాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనటంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. చతుర్దశాధ్యాయము. వశిష్ఠుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. ఓ మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము. ఓ జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడే ఆవు దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. యః కోవాస్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉత్పృజే దృషభం నీలం తేన తృప్తా వయం త్వితి కాంక్షంతి నృపశార్ధూల పుణ్యలోకస్థిత అపి. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టినవాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లగిత్తని అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. కాబట్టి ఓ జనక మహారాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన కానీ, ప్రతి వర్షాబ్ది కాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృనాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ ఫలాన్ని అనగా ఉసిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. కాబట్టి కార్తీక మాసంలో వీలైతే లింగమును దానము చేయాలి. ఇక నిషిద్ధాహారాలు ఏంటో తెలుసుకుందాము. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. కాబట్టి అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకాన్నమును, అపరిశుద్ధాన్నమును, త్యక్తకర్ముని అన్నమును, విధవా అన్నమును అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైధృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. అనగా సాయంత్రం దాదాపు 3 నుంచి 5 గంటల ప్రాంతంలో భుజించవచ్చు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర,
కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటినీ జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ, కాలువలలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఒకవేళ ఇంటిలో స్నానం చేస్తున్నట్లయితే చన్నీటితో స్నానం చేయాలి. ఆ విధంగా ఇంట్లో స్నానం చేస్తూ గంగే యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ నదులను తలుచుకుంటూ స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానది స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండలగతుడైనటువంటి శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచమించి పూజాస్థానములో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో ఈ క్రింది విధంగా పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాక సంకల్పం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి అంటూ పుష్పాక్షతలను దేవునిపైన వేయాలి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి అంటూ ఒక నీటి చుక్కను దేవుని వద్ద వదలాలి. ఓం లోకేశ్వరాయ నమః అంటూ మరొక నీటి చుక్కను అర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ దేవుని వద్ద వేయాలి. ఓం రుద్రాయ నమః ఆశమనీయం సమర్పయామి అంటూ మరొక నీటి చుక్కను స్వామివారికి ముఖం వద్ద చూపించి పక్కన వదలాలి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి అంటూ మరొక 1-2 నీటి చుక్కలను దేవునిపై చిలకరించాలి. ఓం ఆపోష్టామయో భవహతాన ఊర్ధ్యేతదాతునః మహేరణాయ చక్షసే యో వశ్వతమూరసః తస్సభాజతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యక్షక్షయాయ జన్మదః ఆపోజనధాజనః అనే మంత్రమును పఠింపుచు భగవంతుని నీటితో అభిషేకించాలి. ఒకవేళ పంచామృతం ఉన్నట్లయితే పంచామృతంతో కూడా దేవుని అభిషేకించవచ్చును. ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రయుగ్మమును స్వామికి సమర్పించాలి. అనగా 2 వస్త్రములను స్వామికి సమర్పించాలి. ఒకవేళ అయినట్లయితే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షతలు వేయాలి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి అంటూ స్వామివారికి ఉపవీతమును అనగా యజ్ఞోపవీతమును సమర్పించాలి. ఒకవేళ లేనట్లయితే ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షతలను స్వామివారిపైన వేయాలి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి అంటూ కుడి చేతి ఉంగరపు వేలుతో గంధమును తీసుకొని స్వామివారిపైన చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అంటూ స్వామివారిపైన అక్షతలు వేయాలి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి అంటూ స్వామివారిపైన పువ్వులు వేయాలి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాఘ్రాపయామి అంటూ అగరబత్తులు లేదా సాంబ్రాణి ధూపము ఇయ్యవలెను. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి అంటూ ఆవునేతితో చేసినటువంటి దీపమును స్వామివారికి చూపించవలెను. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి స్వామివారికి వండినటువంటి రకరకాల నైవేద్యములు సమర్పించవలెను. ఆ సమయంలో నైవేద్యములపైన ఈ యొక్క గాయత్రి మంత్రము చదువుతూ నీళ్లు చిలకరించాలి. తర్వాత ఒక 5 సార్లు ఈ క్రింది మంత్రము చెబుతూ స్వామివారికి చూపించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో ఆ యొక్క నివేదించబడినటువంటి పదార్థములపైన నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వామివారికి ఒక 5 సార్లు నైవేద్యాన్ని నివేదన చేయాలి.
స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనను చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి వృతం సత్యేన పరిశించామి ఉత్తరాపోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీరును వదలవలెను. తర్వాత ఓం లోకసాక్షిణే నమః తాంబూలాదికం సమర్పయామి అంటూ 5 తమలపాకులు 2 పోకచెక్కలు కలిపినటువంటి తాంబూలమును స్వామివారికి సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అంటూ చేతులు అక్షతలు పట్టుకొని ప్రదక్షిణాలు చేసి స్వామివారిపైన సమర్పించాలి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అంటూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఓ జనక మహారాజా, పైన చెప్పినటువంటి విధముగా షోడశ ఉపచారాలతో అనగా 16 ఉపచారాలతో స్వామివారిని నిలపొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరలో ఈ క్రింది మంత్రము జపించాలి. పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజ ఆర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేదముమాపతే అనే మంత్రముతో పూజ చివరన అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీకము నెల్లాల్లో కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయ యజ్ఞాలు 1000 సోమ అశ్వమేధాలు చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసము నక్తవ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము కూడా లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ అనగా పితృదేవతలందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసేటటువంటి తిలతర్పణం వలన పితృలోకము సర్వము కూడా తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను అనగా నువ్వులను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత మోక్షానికి వెళుతారు. కాబట్టి ఓ మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ యొక్క 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. అనగా ఆ యొక్క పాపాలు నశించిపోయి వారు ఉత్తమ గతులను పొందుతారు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే 13 చతుర్దశాధ్యాయౌ సమాప్తః. 13, 14 అధ్యాయములు సమాప్తము. సప్తమ దినము సప్తమి రోజు పారాయణము సమాప్తము. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో కార్తీక పురాణమును వినండి.